హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి మనకి ఆల్రెడీ అఫీషియల్గా నోటీస్ వచ్చింది, అందరికీ తెలిసిందే అది. సో దీని గురించి మనము కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. నిజాలు అంటే అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. అందరూ మూస ధోరణిలో వచ్చేసింది కదా నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య ఇచ్చేసారు అఫీషియల్గా. సో స్టెప్ వేసేద్దాం, టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయిపోదాము, లేకపోతే ఇతర ఇతర ప్లాన్లు వేసుకుంటున్నారు. నాకు చాలా మంది కాల్ చేశారు. సో దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ చెప్తాను. అంతకుముందు నేను ఆహ్, టెక్నీషియన్‌కి సంబంధించి ఈ పోస్టులు దాదాపు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందయితే 8,000 నుంచి 8,000 నుంచి 9,000 అన్నా వస్తాయనుకున్నాను. కొద్దిగా ఇంటర్నల్ సమాచారం అయితే ఉంది. అఫీషియల్‌గా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నాకు 100% నమ్మకం ఉంది. మళ్ళీ ఇవి పెరుగుతాయని నాకు ఇంటర్నల్‌గా సమాచారం ఉంది కాబట్టి 8,000 నుంచి 9,000 వస్తాయనే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అది ఫైనల్‌గా ఇంకా అఫీషియల్‌గా ఏదైతే ఇచ్చారో దాంతోనే ఫిక్స్ అయిపోయినట్లు మనకిప్పుడు తెలుస్తుంది ఫైనల్‌గా. ఇంకా అంతకంటే పెరగవని కూడా మనకు సమాచారం ఉంది. అంటే మధ్య మధ్యలో యాడ్ చేస్తారు కదా! ఇంటర్నల్ అమెండ్‌మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ కొన్ని పోస్టులు యాడ్ చేస్తున్నామని చెప్తారు. సో, ఇంకా అయ్యే అవకాశం లేదు. ఎందుకిది నేను చెప్తున్నాను అంటే, నేను గతంలోనే నేనే చెప్పాను కాబట్టి. అంటే 8,000 నుంచి 9,000 పోస్టులు రాబోతున్నాయి టెక్నీషియన్‌కి సంబంధించి అని. సో, కాబట్టి అది కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి, ఇప్పుడు పోస్టుల సంఖ్య ఇంతకే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇదే మాక్సిమం, ఇదే ఫైనల్. 65 పోస్టుల సంఖ్య. 2026కి. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1కి కొన్ని పోస్టులున్నాయి మనకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లెవెల్ 5 అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 మనకి. ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది చూడండి. లెవెల్ 5. ఈ లెవెల్ 5 అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించింది. ఇవి చాలా తక్కువ పోస్టులున్నాయండి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి. ఇప్పుడు సపోజ్‌కి మన సికింద్రాబాద్ జోన్‌లో చూసుకుంటే 6 పోస్టులున్నాయి. సో, నోటిఫికేషను ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అఫీషియల్ డేటా వచ్చేసింది గదా! అని చెప్పేసి నాకు చాలా మంది స్టూడెంట్స్ ఫోను చేశారు. మా ఆఫీస్ వాళ్ళకి ఫోను చేస్తే నాకు సార్‌తో మాట్లాడాలంటే నాకు కాల్ కలుపుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో, వాళ్ళేమంటే సార్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బాగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. మన బుక్స్ తీసుకుంటాను. మీ సజెషన్ కూడా ఇవ్వండి అన్నారు. బాబు నేను ఒకటే మాట చెప్తున్నాను. నీ గోల్ ఏంటి అన్నాను. సార్ నాకు ఏదైనా ఆర్ఆర్‌బీ జాబ్ తెచ్చుకోవాలి. నాకు చాలా అవకాశాలున్నాయి. గ్రూప్ డి అవకాశం ఉంది. అదేవిధంగా టెక్నీషియన్ అవకాశం గూడా ఉంది. గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 అవకాశం గూడా ఉంది. ఏఎల్‌పీ ఇతరితరయి గూడా ఉన్నాయి అన్నాడు. మరి ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎందుకు పట్టుకున్నావు? అంత సీరియస్‌గా దాని మీద ఎందుకున్నావు అంటే, అన్నీ ఉన్నాయి గాబట్టి దీన్ని ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను. బాబు నువ్వు నిజంగా వేరేయి గూడా నీకు ఛాన్స్ ఉంటే అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1 జోలికే వెళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు పోస్టులు చాలా తక్కువున్నాయి. ఉన్న 6 పోస్టుల కోసం నువ్వేం సాధించగలుగుతావు దాంట్లో? అంటే తప్పు లేదు. 6 పోస్టులు గాదు. నేనే జెప్పా గతంలో నా ఛానెల్‌ని ఫాలో అయ్యేవాళ్ళు మీకు ఉంటే, ఒక్క పోస్ట్ ఉన్నా నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా! అప్లై జేసుకో అని చెప్పా. కానీ ఎప్పుడు? ఇతర ఛాన్సులు లేనప్పుడు. ఇప్పుడు నీకు గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, ఏఎల్‌పీ ఇతరితర అన్ని అవకాశాలున్నప్పుడు ఈ 6 పోస్టుల కోసం నువ్వు పాకులాడి, దీని మీద బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే కొత్త టాపిక్ చదువుకొని, నువ్వు గ్రూప్ డి, ఎన్‌టీపీసీ లాంటివి పోగొట్టుకోవడం వేస్ట్. ఒకవేళ నువ్వు ఏఎల్‌పీకి గనక సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటే, ఓకే. పర్లేదు. దీనికి కూడా చదవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1కి. కానీ నువ్వు ఏఎల్‌పీ కూడా లేకుండా, ఏఎల్‌పీకి మళ్ళీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. దీంట్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ 1లో. సో, కాబట్టి నేనిచ్చిన సజెషన్ నీకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1 జోలికి వెళ్ళకు. సేమ్ అదే విధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏఎన్ఆర్ ట్యుటోరియల్‌ని ఫాలో అయ్యే వాళ్ళని, వాళ్ళకి కూడా అదే సజెషన్ మా పర్సనల్‌గా ఇస్తున్నాము. ఇది జస్ట్ మా ఫస్ట్ ఒపీనియనే. మీరు కావాలంటే ఇతర సెకండ్ ఒపీనియన్ కూడా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. మీకు ఇతర అవకాశాలు ఉంటే గనక గ్రూప్ డి, ఎన్‌టీపీసీ కూడా మీరు ఎలిజిబిలిటీ ఉండి, క్వాలిఫికేషన్ ఉండి, మీకు ఏజ్ కూడా ఉండి, దానికి కూడా అప్లై చేసుకుంటున్నారు. అది కూడా మీ టార్గెట్‌లో ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ 1ని ఈసారికి మాత్రం మర్చిపోండి. ఓకేనా? ఏదో ఏముంది 400 ఫీజు, 500 ఫీజు కట్టేసుకొని వదిలేసుకుంటామంటే, సరే మీ ఇష్టం అది. కాకపోతే దాని మీద ఫోకస్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కొంతమంది గోల్ ఉంటది. నాకు టెక్నీషియన్ గ్రేడ్ 3నే కావాలి. సారీ గ్రేడ్ 1 కావాలి. అది లెవెల్ 5 పోస్ట్ దాంట్లో మంచి పోస్టులుంటాయి. చాలా బావుంటదంట లైఫ్ అనుకుంటే ఓకే. నీ ఇష్టం. నువ్వు వెళ్ళొచ్చు. కాకపోతే జోన్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతర కొన్ని జోన్‌లలో ఎక్కువ పోస్టులున్నాయి. 45, 40, 79 ఈ విధంగా ఎక్కువ పోస్టులున్నాయి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళండి. కానీ సికింద్రాబాద్ జోన్‌కి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1కి వెళ్ళకపోవడమే మంచిది. ఇది ఒక నిజం. ఇక రెండో నిజాలు టెక్నీషియన్ గ్రేడ్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఇస్తాను. నువ్వు టెక్నీషియన్ గ్రేడ్ 3కి గనక ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపరేషన్ స్టార్ట్ చేశావే అనుకో. నో ప్రాబ్లమ్. నువ్వు టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే సేమ్ సిలబస్ అన్నిటికి కూడా. గ్రూప్ డి కూడా అదే సిలబస్. ఎన్‌టీపీసీలో కూడా సైన్స్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది. ఏం పర్లేదు. నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ నీ టార్గెట్ 75 కంటే తక్కువ పెట్టుకోవద్దు. రా మార్క్స్. రా మార్క్స్ 75 కంటే తక్కువ పెట్టుకుంటే మాత్రం ఇంక నీ ఇష్టం. అంటే దీన్ని ప్రిపేర్ అవ్వకపోవడమే మంచిది. నీ క్యాస్ట్ ఏదైనా సరే. ఓబీసీయా?
యూఆరా సారీ ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్సా నువ్వు 75 రా మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటేనే చదువుకో లేకపోతే వద్దు అసలు దీని జోలికే వెళ్ళకు. ఒకవేళ నువ్వు యూఆర్ అయితే గనక 80+ టార్గెట్ పెట్టుకోవాల్సిందే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు యూఆర్ అయితే గనక 80+ టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. అంతకంటే ఒక్క మార్క్ తక్కువ ఉన్నా గానీ కష్టమే. కోర్స్ నేను ఇది కూడా ఒప్పుకుంటా. కొన్ని కేటగరీ పోస్టులుంటాయి. ఇప్పుడు సపోజ్‌కి ఇక్కడ చూడండి. దీంట్లో ముప్ మొత్తం ఎన్నున్నాయి? 39 కేటగరీ పోస్టులున్నాయి మనకిక్కడ. ఇక్కడ చూడొచ్చు. 39 కేటగరీలో పోస్టులున్నాయి. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇక్కడ మొత్తం 40 కేటగరీలో ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 40 కేటగరీలు. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే కొన్ని కట్ ఆఫ్‌లు చాలా తక్కువుంటాయి. అవి కొన్ని కేటగరీలుంటాయి. అటువంటి వాళ్ళు యూఆర్‌లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 53 మార్కులకే యూఆర్ వాళ్ళకి జాబ్ వచ్చింది. ఎస్సీ వాళ్ళకి 39, ఎస్టీ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి 47, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 మార్కులకే జాబ్ రావడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఓకే. నో ప్రాబ్లమ్. నువ్వు అంటే 75 అయ్యో! నేను 75 అమ్మో! నాకు 75 రావాలా? అంత నేను సంపాదించలేను కదా! అనుకుంటే ఇటువంటి కేటగరీ వాళ్ళకి నో ప్రాబ్లమ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇట్లాంటి కేటగరీలు కొన్నుంటాయి. ఇక్కడ చూడండి 36 కేటగరీలో 46 మార్కులకి జాబ్ వచ్చింది. 28 మార్కులు కూడా జాబ్ వచ్చింది. 30 మార్కులు కూడా జాబ్ వచ్చింది. ఇక మిగతాయి చూసుకున్నట్లయితే, మిగతా కేటగరీలు చూసుకున్నట్లయితే, ఇవి నార్మలైజేషన్ మార్క్స్ ఇక్కడ చూడండి. 78, 76, 79, 77 ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి మనకి. ఎస్సీ, ఎస్టీలకైతే మినిమమ్ 70+ మార్క్స్ రావాల్సిందే రా మార్క్స్. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 75 రా మార్క్స్ రావాల్సిందే. సో, అది గుర్తుపెట్టుకొని టెక్నీషియన్ గ్రేడ్ 3 మీద ఫోకస్ చేయండి. లేదు, నేను అన్ని మార్కులు సాధించుకోలేను. నేను యూఆర్ క్యాండిడేట్‌ని లేకపోతే నాకు 75, 80 రావడం కష్టం అనుకుంటే, మీరు గ్రూప్ డీని, ఎన్‌టీపీసీని లేకపోతే మీకు ఏఎల్‌పీ ఛాన్స్ ఉంటే ఏఎల్‌పీని వాటిని సీరియస్‌గా తీసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏవైతే 2024లో కట్ ఆఫ్స్ ఆధారంగా అదే విధంగా 2025లో పోస్టుల సంఖ్య, 2025లో ఎగ్జామినేషన్ పేపర్ తీరు, 2025లో రాబోయే మొత్తం ఫైనల్ కట్ ఆఫ్స్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. నిజంగా 75 మార్కులు రా మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటేనే మాత్రమే నువ్వు టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవ్వు. లేకపోతే దీని గురించి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తప్పు లేదు అప్లై చేసుకోవడం. ఎందుకంటే సేమ్ సిలబస్. కాకపోతే ఇదే ప్రాణంగా కూర్చోవద్దు. ఎన్‌టీపీసీ, ఏఎల్‌పీ, నీకు జేఈఈ లేకపోతే గ్రూప్ డి ఇతర ఏమున్నా సరే దాని మీద అప్లై చేసుకోవడం దాని మీద ఫోకస్ చేయడం మంచిది. అలా అని ఇది వదిలొద్దని చెప్పట్లేదు. నేనే గతంలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్క పోస్ట్ ఉన్నా మనకు కావాల్సింది అదే. ఒక్క పోస్ట్ ఉన్నా సరే అప్లై చేసుకోమని చెప్తాను నేను ఎప్పుడైనా స్టూడెంట్స్‌కి. కాకపోతే ఇతర ఛాన్స్ ఉన్నప్పుడు బెస్ట్ ఏదో నువ్వు దాన్ని చూజ్ చేసుకోవడం. నువ్వు చూజ్ చేసుకునే దానిపైన నీకు విజయ అవకాశాలు ఎక్కువుంటాయి. నేను జాబ్ తెచ్చుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఆల్ ఇండియా వైస్‌గా 3 పోస్టులున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో 3 పోస్టులున్నాయి. ఆ 3 పోస్ట్‌లో ఒక్క పోస్ట్ నాకొచ్చింది. అది ఎలా వచ్చిందంటే నాకంటే టాలెంటెడ్ పర్సన్స్ ఉండొచ్చు. కాదంటలేదు. వాళ్ళకంటే నాకు ఇంకా టాలెంట్ తక్కువుండొచ్చు. కాకపోతే నాకెందుకొచ్చిందంటే నేను చేసింది ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. నాకు 6 నెలల్లో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి. నేను అనవసరంగా వేరే ఫీల్డ్‌లో నేను ప్రైవేట్ ఫీల్డ్‌లోకెళ్ళి జాబ్ చేసుకున్నాను. తర్వాత తెలిసొచ్చి గవర్నమెంట్ ఫీల్డ్‌కి రావాలనుకున్నాను. 6 నెలల్లో నాకు జాబ్ మ్యాండేటరీ. నా సిట్యుయేషన్స్ అప్పుడు అలా ఉన్నాయి. నేను దొరికిన ప్రతి నోటిఫికేషన్ అప్లై చేశాను. నా క్వాలిఫికేషన్ ఏంది? నా ఏజ్ ఏంది? నా 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 సిలబస్ ఏంది? ఆ సిలబస్‌కు తగ్గట్టు దొరికిన ప్రతి ఒక్కటి ఆ డిపార్ట్‌మెంట్, ఈ డిపార్ట్‌మెంట్ అని లేదు. రైల్వే డిపార్ట్‌మెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నేనెక్కడికెళ్ళానంటే రాష్ట్రంలో మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఎగ్జామ్ రాయడానికెళ్ళేవాడిని. మాక్సిమం ప్రతి సాటర్‌డే, సండే నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని ఎళ్ళిపోయేవాడిని. ఒక 6 మంత్స్ ఆ విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అంటే నాకంటే మిగతా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి 5, 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా గాని, వాళ్ళు ఈ విధంగా ఒక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అన్ని నోటిఫికేషన్‌ల మీద కాన్సంట్రేట్ చేయకపోవడం వల్ల, వాళ్ళకంటే ఈజీగా నాకు తొందరగా జాబొచ్చింది. అంటే జాబ్ తొందరగా వచ్చిందంటే నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను. వాళ్ళకంటే టాలెంటెడ్ అని చెప్పట్లేదు. కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్, నాకు సంబంధించిన ఏదైతే ఒక సిలబస్ చూజ్ చేసుకున్నాను. మళ్ళీ వేరే సిలబస్‌కి జంప్ అవ్వకుండా. అంటే సపోజ్‌కి ఎస్ఎస్‌సి ఉందనుకోండి. ఎస్ఎస్‌సికి అక్కడ ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడైతే ఇక్కడ వాటికి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ అయితే మళ్ళీ సెపరేట్‌గా బ్యాంకింగ్ నేర్చుకోవాలి. అలా కాకుండా ఒకటే కామన్ సిలబస్ తీసుకున్నాను. మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. ఈ విధంగా 4 ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఈ విధంగా జాబ్ సాధించుకున్నాను నాకు సంబంధించి. సో, ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంది అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రైల్వేలో మీరు ఈ రైల్వేనే మీకు ఓకే అనుకుంటే ఓకే. నో ప్రాబ్లమ్. రైల్వేలోనే ఏదో ఒక జాబ్స్ చూజ్ చేసుకుంటే మీరు దానికి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే దీంతో పాటు ఇతర ఏ అవకాశం ఉన్నా వదిలిపెట్టకండి. సేమ్ సిలబస్ ఉన్నాయి. అంతేగాని మళ్ళీ కొత్త సిలబస్‌ని ముట్టుకోవద్దు. అనవసరం. నువ్విప్పుడు దీనికి ప్రిపేర్ అవుతూ అయ్యో! మళ్ళీ ఏంది ఆంధ్రప్రదేశ్‌దో, తెలంగాణదో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పడుతున్నాయని ఒక పేపర్‌లో న్యూస్ ఒస్తది. నేనే చెప్తా రేపొద్దున నోటిఫికేషన్ ఒస్తే ఒక
యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఛానల్‌గా పలానా నోటిఫికేషన్ వస్తున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తా, అది నా ధర్మం. కాకపోతే అప్పటి వరకు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్‌లో ఉన్నోడివి సడెన్‌గా అది వస్తుందని చెప్పి అటు వెళ్ళిపోతావు. ఖతం, ఇది పోయినట్టే. అక్కడికి పోతావు, అది సరిగ్గా చదువుతావా అంటే, అది నువ్వు ప్రిపేర్ అయిపోయే లోపల మళ్ళీ ఆర్ఆర్‌బీ నుంచి 1,00,000 పోస్టులకి గ్రూప్ డి నోటిఫికేషన్ అని వస్తది ఒక సంవత్సరంలో. మళ్ళీ ఇటు జంప్ అయితావు. ఖతం. నీకు అది రాదు, ఇది రాదు. ఈ విధంగానే సగం మంది స్టూడెంట్స్ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సో, కాబట్టి నేను చెప్పేదేందంటే, ఫస్ట్ నువ్వు చూజ్ జేసుకో. నీ పాత్ చూజ్ చేసుకొని, నువ్వు దాని వైపు జాగ్రత్తగా వెళ్ళు. నేను సాయంత్రం పూట 6-7 గంటల వరకు నేను ఖాళీగానే ఉంటాను. 6-7 గ్రౌండ్‌కెళ్ళిన తర్వాత నేను కొద్దిగా 1 అవర్ ఫ్రీగా కేటాయించగలుగుతా. ఎవరికన్నా ఇట్లాంటి సలహాలేమన్నా, సూచనలు కావాలంటే, ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు బాధపడొద్దు. 6-7 ఏదైనా ఉంటే మీరు నాకు కాల్ చేసి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను సలహాలు ఇవ్వగలుగుతాను. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇవి మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది: మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకున్నాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది.
సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పి వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ, బిట్స్, ఏఎల్పి టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.